ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేను ఎంతో అభివృద్ధి చేశాను, అందరు ప్రజలంతా నా వైపే ఉన్నారు అంటున్నారు. ఇప్పుడు సీఎం సొంత జిల్లాలో కడపలో మీరున్నారు. మీరు ఎలా ఉన్నారన్న ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి? నాది డిగ్రీ కంప్లీట్ అయ్యి 6 years అవుతుంది. ఉద్యోగాలు ఏం లేక ఆటో తెచ్చుకొని ఆటో తోలుకుంటా ఉన్నా. ఏం అభివృద్ధి చేసినాడు? ఇప్పుడు అభివృద్ధి చేసినాడు అనేది అయితే 5 years 6 years నుంచి ఖాళీగా ఉండాల్సినంత అవసరం మాకేమొచ్చింది? అదేం లేక బయటికి పోయి పనులు చేసుకొని బతుకోలేక ఆటో తీసుకొని ఆటో తోలుకుంటున్నాం. డిగ్రీ చేసి ఏం లాభం ఆటో తోలుకోవాలన్నా? ఏం ఉద్యోగం ఇచ్చాడు? ఏం డెవలప్ చేసినాడు? క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నాడు. ఆ క్యాలెండర్ ఏ క్యాలెండర్ రిలీజ్ చేసినాడు అర్థం కావడం లేదు. అభివృద్ధి చేస్తానన్నాడు. ఎక్కడ అభివృద్ధి చేశాడు? నా పుట్టినప్పటి నుంచి ఊరిట్టే ఉంది. ఏం మారలే. మేము మారుతాం, మనుషులు మారుతున్నారు అంతే. కల్చర్ మారటాన్ని కానీ ఊరి డెవలప్మెంట్ అనేది లేదు. ఇంకా ఏం అభివృద్ధి చేశాడు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొన్ని కంపెనీలు తేవడం జరిగింది. ఈయన వచ్చినప్పుడు నుంచి ఏదైనా ఒక కంపెనీ అయినా తెచ్చినాడా? తెచ్చినా తెస్తానా, వాళ్ళతో సబ్మిట్ పెట్టినా వీళ్ళతో సబ్మిట్ పెట్టినా అంటున్నాడు కానీ ఏదైతే మాత్రం బయటికి అనేది కారణం లేదు. ఆ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్న కియా షోరూమ్లు అవి అన్నా వచ్చి దాని ద్వారా కొద్దిగా డెవలప్మెంట్ అన్నా జరిగింది. నిరుద్యోగ భృతి అనేది అన్నా ఇస్తాడు. కనీసం ఈ ప్రభుత్వంలో అది కూడా లేదు. ప్రతి ఒక్క ఇంటికి ఉద్యోగం ఇస్తానని చెప్పాను అన్నాడు. ఎక్కడ ఇచ్చినాడు ఇంటికి ఉద్యోగం? వాలంటీర్లు, ఆ వాలంటీర్ వ్యవస్థ ఇచ్చినాడు. వాలంటీర్లు ఇంటికి 50 మందికి కలిపి ఒకరిని ఇచ్చినారు. ఇంటికి ఒక ఉద్యోగం ఇలే కదా. ఎవరి కోసం? ఆయన ప్రభుత్వం కోసం పెట్టుకున్నాడు వాలంటీర్లను. మా కోసం అయితే పెట్టుకోలేదు. ఇప్పుడు వాలంటీర్లు ఇంటికాడికి వచ్చి చూసుకోవాలన్నప్పుడు మేము ఆ రోజు సచివాలయాలకు పరిగెత్తాల్సినంత అవసరం మాకేమొచ్చింది? లేదు కదా. ఎవరు వస్తున్నారు? మనం పోవాల్సినంత వస్తుంది. ఏదైనా క్యాష్ ఇన్కమ్ కావాలంటే మనమే పోయి అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అప్లై చేసుకుని మీరేమన్నా వాళ్ళు ఏమన్నా అప్లై చేసిన తర్వాత డాక్యుమెంట్స్ మీది సర్టిఫికేట్ టీసీ కానీ మీకు ఇట్లా ఆధార్ కార్డు జిరాక్స్ కానీ కావాలని వాళ్ళు ఫోన్ చేసి మళ్ళీ సచివాలయ కాడికి పరిగెత్తాల్సి వస్తుంది. అది సచివాలయం లేనప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ పోయి ఒకసారి డాక్యుమెంట్స్ ఇచ్చేసి వస్తే వాళ్ళే వెరిఫికేషన్కి వస్తున్నారు. ఆర్ఐ కానీ విఆర్ఓ కానీ లేదంటే విఆర్ఏలను కానీ పంపిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ పెట్టి ఊర్లో పెట్టినా కూడా మనం రోజుకు 4-5 సార్లు పోవాల్సి వస్తుంది ఏమన్నా డాక్యుమెంట్ అప్లై చేయాలంటే. రావడం లే. నెక్స్ట్ మనం ఎవరు వస్తే బాగుంటుందన్న మన ఆంధ్రప్రదేశ్? చదువుకున్నవాడు అయితే టీడీపీ రావాలని చెప్పి అనుకుంటాడు. వాళ్ళే రావాలనుకుంటారు. నేను అదే చెప్తాను. చదువుకునేవాడు ప్రతి ఒక్కడు టీడీపీకే ఓటేస్తాడు. వైసీపీకి ఎవరు ఓటు వేయరు.